ఆల్వేస్ స్మైల్ తోనే ఉంటారా మీరు? డాన్స్ సెట్ ఎలాగ ఉండలేను. కనీసం ఎప్పుడైనా నవ్వుతే జనాలకి నేను నవ్వుతున్నాను, నాకు నవ్వడం వచ్చని తెలుస్తుంది కదా. ఇంత మంచి అమ్మాయికి ఎందుకు అందరూ నెగటివ్ రోల్స్ ఇస్తున్నారు? ఇస్తున్నారు అదేంటో, మేబీ కళ్ళన్ని ఇలా చేసి మాట్లాడుతున్నా నేను. మై నేమ్ ఈజ్ మంగతాయారు. అసలు ఆ మంగతాయారు ఎక్కడా? పిలవండి దాన్ని, కొడిగేస్తాను. నాకు ఫేవరెట్ సీరియల్ అంటే నిజంగా మై నేమ్ ఈజ్ మంగతాయారు. సైనిక్ పురి సీత క్యారెక్టర్ కోసమా? దుల్హన్ జీ టీవీ పర్. డైలీ సీరియల్స్ అన్నీ అయిపోయాయి, ఈ మ్యాగీ వస్తుందా? ఒక 10 years నుంచి నెగటివ్స్ చేస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది మంచి పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే బాగుండేది. నేను జనాలు తిట్టుకోవడం చూసి మై నేమ్ ఈజ్ మంగతాయారులో సైనిక్ పురి సీతతో ఎంటర్ అయిన మీరు ఇప్పుడు పద్మ విలన్ క్యారెక్టర్ తో అక్కడ నవ్వించారు, ఇక్కడ కూడా నవ్విస్తున్నారు. పడుకో పద్మం, పడుకో పడుకో. కర్మ కర్మ కర్మ, అది నా కళ్ళలో కారం కొట్టిందిరా. ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించిన టైం ఏదైనా ఉందా మీకు? దాని తర్వాత నేను 9 months, నాకు 9-10 months ఫుల్గా గ్యాప్ వచ్చేసింది. పడమటి సంధ్యా రాగంలో మీ క్యారెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? అన్ని కలిస్తే పద్మ అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలియదు. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనం పడమటి సంధ్యారాగం సెట్లో ఉన్నాము. సో కొన్ని ఇంటర్వ్యూస్ క్యారవాన్లో అయితే, కొన్ని ఇంటర్వ్యూస్ ఇలా మామిడి తోటల్లో అవుతున్నాయి. సో మనతో పాటు ఈరోజు మోస్ట్ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ రజిత గారు ఉన్నారు. హాయ్ రజిత గారు. రజిత గారు, ఆల్వేస్ స్మైల్ తోనే ఉంటారా మీరు? ఆల్వేస్ అంటే ఆన్ సెట్ ఎలాగ ఉండలేను. కనీసం ఎప్పుడైనా నవ్వుతే జనాలకి నేను నవ్వుతున్నాను, నాకు నవ్వడం వచ్చని తెలుస్తుంది కదా. ఇంత మంచి అమ్మాయికి ఎందుకు అందరూ నెగటివ్ రోల్స్ ఇస్తున్నారు? ఇస్తున్నారు అదేంటో, మేబీ కళ్ళన్ని ఇలా చేసి మాట్లాడుతున్నానేమో అయి ఉండొచ్చు. అవునా? కళ్ళు నిజంగానే మిమ్మల్ని క్లోజ్అప్ లో చూస్తే ఎవరైనా భయపడాల్సిందే. మేబీ అందుకేనేమో అందుకే తిట్టుకుంటున్నారు జనాలు. యాక్చువల్గా ఆల్మోస్ట్ ఒక ఇండస్ట్రీకి వచ్చి ఒక 15 years to 20 years అవుతుందా? 2004. ఇప్పుడు 2025. మై నేమ్ ఈజ్ మంగతాయారు. మై నేమ్ ఈజ్ మంగతాయారు. సైనిక్ పురి సీత. జీ తెలుగులో ఫస్ట్ ఓ, సీరియల్. మీ ఆరంగేట్రమే జీ తెలుగు? దానికి ముందు అప్పటికి నేను జమిని దేవత చేస్తున్నా. దాని తర్వాత కాకపోతే నేమ్ అంటూ వచ్చింది అంటే జీ నుంచి. డెఫినెట్ గా అప్పటి నుంచి జీలో మంచి క్యారెక్టర్స్ నావి. ఎస్, కానీ ఒక టైం వరకు బాగానే ఉన్నాయి క్యారెక్టర్స్. ఒక టైం నుంచి వచ్చేసరికి ఎందుకు కంప్లీట్ గా పాజిటివ్ నుంచి మిమ్మల్ని నెగటివ్ షిఫ్ట్ చేస్తారు? దీని వెనకాల కుట్ర ఎవరిదైనా ఉందా? కుట్ర ఏం లేదు. యాక్చువల్గా పాజిటివ్ క్యారెక్టర్స్ పాజిటివ్ చేస్తున్నప్పుడు నాకు పాజిటివ్ నచ్చేది కాదు. అంటే ఏం ఉండదు, కొన్ని లిమిట్స్ ఉంటాయి పాజిటివ్ క్యారెక్టర్స్. ఇంతవరకే నవ్వ. ఇప్పుడు మాకు పడమటి సంధ్యారాగంలో జానకి ఉన్నారు, ఆవిడ ఓపెన్ గా చేయలేరు. ఒక పద్ధతిగా ఇంతవరకే మాట్లాడాలి, ఇంతవరకే నవ్వాలి, ఇంతవరకే చూడాలి, ఇంతవరకే నడవాలి అన్నట్టుగా ఉంటుంది. బట్ నెగిటివ్ కి అలా ఉండదు. నేను పాజిటివ్ చేసినప్పుడు అంతా నాకు అది ఉండేది, అరే ఇంకొంచెం చేయాలంటే చేయలేకపోతున్నాం పాజిటివ్ క్యారెక్టర్స్ లో అని. బట్ ఈ నెగిటివ్ ఒక 10 years నుంచి నెగిటివ్స్ చేస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది మంచి పాజిటివ్ క్యారెక్టర్ చేస్తే బాగుండేది. నేను జనాలు తిట్టుకోవడం చూసి అప్పుడు అంత యూట్యూబ్ కామెంట్స్ లేవు కదా, ఇప్పుడు ప్రతిదీ లైవ్ మనకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఏంటంటే కింద ఏదైనా ఒక చిన్న రీల్ పెట్టినా, చిన్న స్టోరీ పెట్టినా కింద కామెంట్స్ కొల్లలుగా వస్తూ ఉంటాయి. బట్ మీరు లైక్ అంటే రజిత గారు అసలు నిజంగానే మీ గురించి జనాలకి ఎవరికి కూడా పెద్దగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ ఏంటంటే రజిత గారు సీరియల్స్ లో ఎంత పాపులరో మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మీరు అంతే పాపులర్. అండ్ సీరియల్స్ లో చాలా మంది ఇళ్లలోకి వెళ్ళారు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఏంటంటే మీరు ఆడవాళ్ళకే కాకుండా మగవాళ్ళకి కూడా చాలా మందికి ఫేవరెట్ అయిపోయారు మీరు కదా. ఎలా నడుస్తుంది మీ యూట్యూబ్ ఛానల్? బాగా నడుస్తుంది, బాగుంది. అసలు ఎలా అండి మీకు ఆ టైం ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ సీరియల్స్ చేస్తూ ఉంటారు, ఈవినింగ్ వరకు ఇక్కడే సరిపోతుంది. అండ్ యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలంటే మళ్ళీ సపరేట్గా కొన్ని వ్లాగ్స్ చేయాలి. బట్ హౌ దొరుకుతుంది? మ్యాక్స్ అంటే వీక్ లో ఒక 4 days మేము షూట్ చేస్తాము. ఎవ్రీ వీక్ ఒక 2 days అలా ఉంటుంది. 1 day ఒక 4-5 vlogs చేసి పెట్టేసాం అనుకోండి, సో ఒక 1 month గడిచిపోతుంది. దాన్ని కూడా ఒక డ్యూటీ లాగా, ఒక షూట్ లాగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక ప్రాపర్ గా చేసుకుంటే డేకి ఒక 4-5 vlogs, సో సరిపోతుంది. ఫ్యామిలీ టైం ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి ఇంట్లో మీ హస్బెండ్? ఫ్యామిలీ టైం అంటే జనరల్ గా ఆయన కూడా డైరెక్టర్ అవడం
చేత అర్థం దాని చేసుకున్నట్టు. వల్ల ఆయన బిజీ ఉంటారు కాబట్టి, ఇద్దరం ఉండేది తక్కువ కాబట్టి, ఫ్యామిలీ టైం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి పనులు త్వరగా అయిపోతుంది. ఆ దొరికే కాస్త టైం ని కొంచెం క్వాలిటీ టైం గా మార్చుకుంటారేమో. బట్ దొరుకుతుంది టైం పక్కా. అయ్యో పాపం, మీరు మీ హస్బెండ్ ని టార్చర్ చేయడానికి, సాధించడానికి మీకు టైం లేదా? మంచిదే కదా అది. హ్యాపీ. మేము అదే అనుకుంటాం, గొడవ పడ్డానికి దేవుడు టైం ఇవ్వలేదు, థ్యాంక్ గాడ్. ఆడవాళ్ళకి గొడవ పడాలంటే 5 నిమిషాలు చాలు కదండి. లేదు అంటే ఉన్న ఏదైనా ఒక రోజు దొరికితే ఒక సినిమాకి వెళ్ళి, ఒక లంచ్కి వెళ్ళి, డిన్నర్కి వెళ్ళేసరికి కలిసిపోతాం, అయిపోతుంది రోజు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ అనేసి ఆ హడవులలో ఉండిపోతాం. ఇంక గొడవ పడే ఛాన్సులు కూడా ఉండట్లేదు. సో అయిపోతుంది అలాగా. బాధపడకండి, మీకు ఒక రోజు వస్తుంది గొడవ పడ్డానికి. సో జనరల్ గా పడమటి సంధ్య రాగం సీరియల్లో మిమ్మల్ని చూసినప్పుడు నాకు కంప్లీట్ గా నెగటివ్ రోల్ అని చెప్పేసి మీరు ఇందులో చెప్తాము. కానీ మీ కొన్ని సీన్స్ మీకు మీ కోడలికి మధ్యలో జరిగే సీన్స్ ఫన్నీగా ఉంటాయి. మిమ్మల్ని అందరు తిట్టడం, మొన్న రీసెంట్ గా వచ్చిన ఎపిసోడ్ లో భర్త ఉన్నాడో లేదో తెలుసుకొని ఆ అమ్మాయిని ఏదో బుక్ చేద్దామని చెప్పి మీరు తీసుకుని వెళ్తారు. ఫాలో అవుతున్నారు అయితే సీన్. పడమటి సంధ్య రాగం ఇప్పుడు ప్రెసెంట్ టాప్ సీరియల్ ఇది. దీన్ని ఫాలో అవ్వకపోతే ఎలాగ చెప్పండి? మిమ్మల్ని వెళ్ళి పాపం ఆవిడేదో మీ కోడలు మా అత్తగారు అడగమన్నారు, మీకు భర్త ఉన్నారా, బతికే ఉన్నారా అనగానే ఏమే పద్మ అని చెప్పేసేసి. యాక్చువల్గా నేను ఇంతకు ముందు చేసిన అన్ని సీరియల్స్ కంప్లీట్ నెగిటివ్, అది ఫిక్స్. నాకు కూడా చేసేటప్పుడు తెలుస్తుంది. బట్ ఈ సీరియల్ మాత్రమే సిచ్యుయేషన్స్ ని బట్టి నేను ఈ నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంది, కానీ తను ఇంటర్నల్ గా నెగిటివ్ కాదు. అది మా ఆర్కే డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు డే 1 నుంచి నాకు అది చెప్పుకుంటూ వచ్చారు. నేను కమిట్ అయ్యే ముందు చెప్పారు నెగిటివ్ అనేసి. సో మనం అదే వేలో ఉంటాం, ఆ రెడీ అవ్వడం కానీ, ఆ లుక్స్ కానీ అంతా. ఆయన ఫస్ట్ నుంచి కూడా నువ్వు నెగిటివ్ కాదు, పరిస్థితులు నిన్ను అలా క్రియేట్ చేశాయి, నువ్వు నెగిటివ్. అంటే ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కొంచెం వాళ్ళలో ఉన్న చిన్న లోపాలు బయటపడుతూ ఉంటాయి. లైక్ అంటే ఎలా అంటే లైక్ వాళ్ళలో ఉన్న చిన్న జలస్లు అన్ని బయటకు వస్తూ ఉంటాయి. సో ఇది అలాంటి సందర్భం అనుకోవచ్చా? ఆయన అదే చెప్పారు ఫస్ట్ డే నుంచి నాకు అదే చెప్పారు, నువ్వు నెగిటివ్ కాదు, నువ్వు అలా చూడకు, ఇలా చేయకు, ఇలా ఉండకు, అది కాదు, నువ్వు ఇది కాదు. ఒక క్యారెక్టర్ నిన్ను అలా చేస్తే నువ్వు అలా రియాక్ట్ అవుతావు, కానీ నువ్వు నెగిటివ్ కాదు అని చెప్పేసి అది బాగా ఎక్కేసింది నాకు. ఓకే. అందువల్ల కొంచెం ఈ మధ్య కాలంలో నాకు తెలిసి మీకు నెగిటివ్ కాకుండా పాజిటివ్ వచ్చింది కార్తీక దీపం ఒకటే అనుకుంటా, ఒక 2 years బ్యాక్ మీరు. అంటే మామగారు కూడా పాజిటివ్, అది దాంట్లో కూడా ఫన్ అండ్ పాజిటివ్. కార్తీక దీపంలో ఏంటంటే కంప్లీట్ గా ఒక సెంటిమెంట్ క్యారెక్టర్, సెంటిమెంట్ క్యారెక్టర్. దీపా గారిని ఎంత ఏడిపించారు, మిమ్మల్ని కూడా అంతే ఏడిపించారు అందులో. ఆల్మోస్ట్ మిమ్మల్ని, మీ హస్బెండ్ క్యారెక్టర్ చేసిన పర్సన్ ఇద్దరిని కూడా అంతే ఏడిపించారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి సంథింగ్ కొంచెం డిఫరెంట్. లైక్ అంటే ఇది పాజిటివ్ అని చెప్పలేను, అలానే నెగిటివ్ అని చెప్పలేను. లైక్ అంటే మినిమల్ గా ఉంది, అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఫన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నగలు పిచ్చి, డబ్బు పిచ్చి, అంత స్వార్థం ఉంటుంది, పొజిటివ్నెస్ ఉంటుంది, అన్ని ఉంటాయి. ప్రతి ఆడవాళ్ళలో ఉండే వేరియేషన్స్ ఇవన్నీ అన్ని మీరు చూపిస్తున్నారు. ఏ ఆడవాళ్ళైనా కానీ, ఆడవాళ్ళు అంటే అందరిలో మృదు స్వభావమే ఉంటుందని మనం అనుకోలేం. ప్రతి ఆడవాళ్ళలో ఎక్కడొక్కడ సందర్భాన్ని బట్టి చిన్న జలస్ ఉంటుంది, చిన్న స్వార్థం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని కలగలిపి ఆ క్యారెక్టర్ ని మీకు ఇచ్చారు వాళ్ళు. సో యు ఆర్ బ్లెస్డ్, మీకు చాలా మంచి క్యారెక్టర్ వచ్చింది. అన్ని నేను ఈ 2-3 years లో అన్ని షేడ్స్ ఈ సీరియల్ లో చేశాను. నేను చేశాను, సెంటి చేశాను, కోపం చేశాను, అన్ని ఎవ్రీథింగ్ అన్ని వచ్చాయి దీంట్లో నాకు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నెగటివ్ అని కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాజిటివ్ అని కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫన్ అని కాదు. అన్ని అవతల క్యారెక్టర్ ఏం చేస్తే దానికి నేను రియాక్ట్ అవుతున్నా, నా తప్పేం లేదు. నేను మంచిదాన్ని. ఓకే, మీరు మంచివాళ్ళు, రైట్, మీరు మంచివాళ్ళు. అండ్ శ్రీను గారి మదర్ క్యారెక్టర్, అదే మీన్ హీరో మదర్ క్యారెక్టర్ చేశారు. ఒక పక్క సాయి కిరణ్ గారి సిస్టర్ క్యారెక్టర్. లైక్ అంటే కంప్లీట్గా ఒక బలమైన క్యారెక్టర్ మీది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ కన్నడ ఆర్టిస్టులు డామినేట్ చేస్తున్న టైంలో కూడా మీరు ఇంత మంచి క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయి మీకు? మేబీ అంటే డామినేట్ అని ఏం చెప్పలేం లేకుండి, కానీ ఏదో మనకి తగ్గ క్యారెక్టర్. ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ ప్రతి ఏమంటారు, ప్రతి రోల్ కన్నడ ఆర్టిస్ట్ కే సూట్ అవుతుందని కాదు, ప్రతి రోల్ తెలుగు ఆర్టిస్ట్ కే సూట్ అవుతుందని. బాబు నేనేదో జోక్ గా అన్నాను, మీరేదో కామెంట్లు పెట్టకండి కింద. వీళ్ళు వాళ్ళు మంచి ఫ్రెండ్స్, మధ్యలో మనమే అనవసరంగా వాళ్ళందరూ వచ్చేసారు అనుకుంటున్నాం. లేదండి, అందరూ బాగా సెట్కి వచ్చిన తర్వాత కన్నడ, హిందీ, మలయాళం ఏం లేదు, అందరూ
కూతురు క్యారెక్టర్ చేసిందంటే కూతురే, కన్నడనా బెంగాలీయా మలయాళమా మనకు అనవసరం కదా. ఇందాక శ్రీను గారు ఇంటర్వ్యూ తీసుకునేదాకా నాకు తను కన్నడ ఆర్టిస్ట్ అని తెలీదు. తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు తను కూడా. తను ఫస్ట్ నుంచి తెలుగు బాగా మాట్లాడతారు. ఎస్ ఎస్. కొంచెం ఆద్య కొంచెం అటు ఇటు అవుతుంది ఫ్లో లో మాట్లాడేటప్పుడు, కానీ శ్రీను బాగా మాట్లాడతారు. చాలా బాగా మాట్లాడుతున్నారు. శ్రీను రామ కూడా చాలా బాగా మాట్లాడుతారు. ఓకే. అండ్ ఇక్కడ మీకు ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ చాలా మంది తెలుగు ఇండస్ట్రీలో అయినా కన్నడ ఇండస్ట్రీ అనేది పక్కన పెడితే వన్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆ సీరియల్ ఆ డేస్ చాలా తక్కువ. లైక్ అంటే 15 days కొంతమందికి కాల్ షీట్ ఉంటుంది, కొంతమంది ఏదేమైనా కానీ 3 నెలల నుంచి సంవత్సరం లోపు సినిమా ఎప్పుడైనా అయిపోవచ్చు. బట్ సీరియల్ దగ్గరికి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు ఇది ఇలా నడుస్తూ ఉంటుంది. మేబీ ఇది 1000 episodeకి దగ్గరగా ఉంది సీరియల్. 950 చేంజ్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం. అయితే మొత్తానికి ఏంటంటే 1000 episodeస్కి దగ్గరలో ఉంది కాబట్టి దగ్గరగా మీరందరూ చాలా ఇయర్స్ నుంచి అసోసియేట్ అయ్యి ఇప్పుడు ఇలానే ఒక రూమ్లో చూస్తే ఆర్టిస్టులు అందరూ లేడీస్ అందరూ ఒక దగ్గర, జెంట్స్ అందరూ ఒక దగ్గర ఉంటారు. అండ్ తినే టైం వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని ఒక ఫ్యామిలీలా కూర్చుంటారు. ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కంటే మీరు సెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళతో స్పెండ్ చేసే టైం ఎక్కువ కదా. మీ మధ్యన బాండింగ్ ఎలా ఉంటుంది అసలు? బాండింగ్ అంటే అఫ్ కోర్స్ మేము కూడా మాట్లాడుకోకుండా ఉంటాము, మేము కూడా చిన్న చిన్న వాటికి అలుగుతాము, మేము కూడా కొన్ని గాసిప్స్ కి బలైపోతాము, అన్నీ ఉంటాయి. అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫ్యామిలీలో అయినా ఇప్పుడు అక్క చెల్లి మేము ఉన్నాము, అఫ్ కోర్స్ మేము తిట్టుకుంటాం, సిస్టర్స్ మీ కొట్టుకుంటాం, కొన్ని రోజులు మాట్లాడుకుని మళ్ళీ వస్తాము. అలాగే ఇక్కడ కూడా అంతే ఉంటుంది. మీరు 3 sisters కదా, మీరు శిరీష గారు సౌజన్య గారు. సో మీ ముగ్గురు కొట్టుకుంటారా ఎప్పుడైనా? అయ్యో నెలలు మాట్లాడుకోకుండా కూడా. అమ్మో, నెలలు మాట్లాడుకోకుండా ఉంటారా? ఒక్కసారి ఉన్నాం అంతే, ఒక 1 month మాట్లాడుకోకుండా కూడా ఉన్నాం. సో అది ఇక్కడ కూడా అంతే, ఏదైనా ఒక చిన్న విషయాలు కొన్ని నచ్చొచ్చు. అంటే నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఒక్క ఫ్యామిలీలో ఒక్క దగ్గర పుట్టిన వాళ్ళే అలా ఉంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చాము, మేము సెట్ అవ్వడానికి టైం పడుతుంది. సెట్ అయ్యాక కూడా ఏమైనా చిన్నవి వస్తాయి, బట్ ఏది అంత మైండ్ లో. ఇప్పుడు లాస్ట్ షెడ్యూల్ ఏదైనా అనుకున్నాం అనుకోండి, ఏమన్నా గిచ్చి కజ్జాలు, నెక్స్ట్ షెడ్యూల్ మళ్ళీ షూటింగ్కి వస్తే మళ్ళీ ఎప్పటిలాగే హాయ్ గుడ్ మార్నింగ్ జాను, గుడ్ మార్నింగ్ అన్నయ్య, అంతే అయిపోతుంది. అంటే అది గుర్తు కూడా ఉండదు. మేబీ వీళ్ళు నన్ను ఇక్కడ ఇలా అన్నారు, ఈవెన్ డైరెక్టర్స్ అన్నా సరే అప్పటికేదో ఆయన అరుస్తారు ఆ సీన్ కి, అప్పటికేదో మనం ఫీల్ అవుతాం. ఇక మరీ వీక్ గా ఉంటే కొంచెం కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, అలా ఇలా ఉంటది. మళ్ళీ నెక్స్ట్ సీన్ డ్రెస్ చేంజ్ అది ఇది మళ్ళీ రెగ్యులర్ మళ్ళీ. ఆల్మోస్ట్ ఇప్పటికి ఎన్ని సీరియల్స్ చేసుంటారు రజిత గారు? కౌంట్ చేయలేదు, అప్రాక్సిమేట్ గా చెప్పండి. 25 to 30 సీరియల్స్. ఆల్మోస్ట్ 2004 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మేబీ ఎప్పుడైనా మీ మ్యారేజ్ టైంలోనో లేకపోతే మీరు డెలివరీ అయిన టైంలోనో అయితే గ్యాప్ ఏమైనా దొరకుండొచ్చేమో, కానీ అసలు నార్మల్గా మీరు అప్పటి నుంచి ఇప్పటికి కంప్లీట్గా బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా? దొరకలేదండి. మ్యారేజ్ టైం కూడా మేము 16th మ్యారేజ్ చేసుకున్నాం విజయవాడలో, అత్తయ్య వాళ్ళ ఊరు. 16th మ్యారేజ్ చేసేసుకొని నేను 17th ఆఫ్టర్నూన్ నుంచి షూట్కి వచ్చేసాను. ఆయన 17th మార్నింగ్ నుంచి షూట్కి, మార్నింగ్ పెళ్ళైంది, నైట్ జర్నీ ఇంటికి వచ్చేసాం, మార్నింగ్ మళ్ళీ. అలా ఎలా పంపించారండి మిమ్మల్ని? అలా అప్పుడు నేను చాలా అదే సీరియల్ చేస్తున్నాండి, పేరు గుర్తులే, కానీ అది అప్పుడు టెలికాస్ట్కి లేదు, నా ట్రాకే ఉంది, చాలా టైట్ ఉన్నాం. సో అప్పటికి ఇంకా కొంచెం పెళ్లి ముందో వెనకో పెట్టుకోవచ్చు కదా. కుదరలేదు, అప్పుడు అలా అయిపోయింది. అసలు దారుణం ఇది. మరీ పెళ్ళైన ఈవినింగే హైదరాబాద్ కి జర్నీ, మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే నుంచి షూట్స్. అసలు మీకు ఇంకా మంచి టైం ఎక్కడ దొరికింది? అట్లీస్ట్ మ్యారేజ్ తర్వాత హనీమూన్ కానీ ఏమైనా ట్రిప్ కి వెళ్ళారా? అప్పటికి ఆయన స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు, స్టార్ట్అప్ లో ఉన్నారు, వర్క్ లో, ప్రొఫెషన్ లో. ఆయన అంటే నేనే ఒక 70-80% పిచ్చి నాకు ఇక్కడ, ఆయన అంటేనే 200% పిచ్చి అన్నమాట. వర్క్ ఇద్దరు పిచ్చి వాళ్ళే, అది ఇంకా వేరే లెవెల్ పిచ్చి. ఏమీ ఉండదు, వర్క్ 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 ఉంటుంది. పిచ్చిని ఇంతకాలం కంటిన్యూ చేయడం కూడా ఒక పిచ్చేనండి. పిచ్చిని భరిస్తున్నా నేను గొప్ప, మిమ్మల్ని భరిస్తున్న ఆయన కూడా గొప్పే కదా మరి. కానీ అలాగే ఉండాలి, వర్క్ మీద ప్యాషన్ ఉంటే అది. ఇద్దరు వర్కహాలిక్. ఆఫ్ కోర్స్. వాట్ అబౌట్ కిడ్స్ అండి? పాప ఇప్పుడు MBA చేస్తుంది తను. వావ్, ఎవరైనా నమ్ముతారా వీడికి MBA చదివే కూతురు ఉందంటే? చిన్నప్పుడు పెళ్ళైపోయిందండి. ఇంత చిన్నప్పుడు ఏం పెళ్ళవలేదులేండి, చిన్నప్పుడే పెళ్ళైపోయింది, చిన్నప్పుడే పాప పుట్టేది, పాపతో పాటు నేను పెరిగేసాను. ఎందుకు ఇద్దరు ఒకటే ఏజ్ గ్రూప్ అని చెప్పేసేయండి. లేండి, ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు పెట్టేద్దాం అలాగా. ఎంత అన్యాయం కదా అసలు.
రైట్. అయితే ఇక్కడ లైక్ సీరియల్స్ అన్నీ కూడా చాలానే చేశారు. మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు. ప్రతి సీరియల్‌లో కూడా మీకు మంచి మంచి రికగ్నైజేషన్స్ వచ్చాయి. కానీ మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి? 'పడమటి సంధ్యారాగం' అని మాత్రం చెప్పకండి. మీ ఫేవరెట్ సీరియల్ ఏంటో చెప్పండి. నాకు ఫేవరెట్ సీరియల్ అంటే నిజంగా మై నేమ్ ఇస్ మంగతాయారు. 'సైనిక్పురి సీత' క్యారెక్టర్ కోసమా? అలా అని కాదు, అది నాకు స్టార్టింగ్ అప్పుడు మహేశ్వరి గారు ఈజ్ హీరోయిన్, మంచి స్టేజ్ లో ఉన్నారు. కృష్ణవేణమ్మ, వాసు ఇంటేరి గారు, అండ్ జీ తెలుగులో ఫస్ట్ సీరియల్. జీ తెలుగు మంచి ఛానల్, అప్పుడు ఒక బెస్ట్ ఛానల్. స్టార్టింగ్ లో అది చాలా పెద్దది. మొత్తానికైతే 'మై నేమ్ ఈజ్ మంగతాయారులో' సైనిక్పురి సీతతో ఎంటర్ అయిన మీరు ఇప్పుడు పద్మ విలన్ క్యారెక్టర్తో అక్కడ నవ్వించారు, ఇక్కడ కూడా నవ్విస్తున్నారు. కాకపోతే ఏంటంటే అక్కడ మంచి క్యారెక్టర్, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ రెండు మిక్స్ అయ్యి కిచడి హోతా. యాక్చువల్ నాకు కామెడీ ఇష్టం ఉండదు, ఓకే, బట్ అవే వస్తాయి ఒక్కొక్కసారి. లేదు, మేము చాలా ఎంజాయ్ చేస్తాము. అందరూ ఎంజాయ్ చేస్తారు, నాకు ఇంట్లో కూడా అదే చెప్తారు. బట్ నాకు యాక్టింగ్ పరంగా కామెడీ నచ్చదు, ఇక్కడ ఏమవుతుంది తెలుసా? 'పడమటి సంధ్యారాగం' సీరియల్ ఒక ఎపిసోడ్ ఈ రోజు వచ్చింది అనుకోండి, చూసామనుకోండి, పద్మ రాలేదేంటి ఈరోజు, ఇవాళ పద్మ రాలేదేంటి అని మాట్లాడుకుంటారు. యా, ఎస్పెషల్లీ మన మమ్మీస్ ఏంటంటే ఇంట్లో కూర్చొని సాయంత్రం పూట సీరియల్ చూస్తారు, అంటే మామూలుగా సీరియల్ టైంలో చూస్తారు కదా. ఎవరైతే సీరియల్లో ప్రత్యేకంగా మీలాంటి క్యారెక్టర్స్ ఉంటాయో వాళ్ళు ఒక్కరోజు కనపడకపోయినా కంప్లీట్ డిసప్పాయింట్ అవుతారు. పద్మ రాలేదేంటి ఈరోజు, పద్మ క్యారెక్టర్ లేదండి ఈరోజు. నాకు నిజంగా చెప్తున్నా, అదేదో ఇంట్లో మనిషిని పిలిచినట్టు పద్మేది. నాకు అదొక ప్లస్ ఏమవుతుందంటే, నేను జీలో చేసిన ప్రతి క్యారెక్టర్ నాకు అలాగే ఉంటది. చిరంజీవి, లక్ష్మి, సౌభాగ్యవతి కానివ్వండి, ఇంటి గుట్టు కానివ్వండి, నెంబర్ 1 కోడలు కానివ్వండి, అన్ని ఒక టిపికల్ క్యారెక్టర్స్. నెంబర్ 1 కోడలు కూడా సీరియల్ భలే బాగుంటుంది ఇది క్యారెక్టర్. అది గయ్యాలితనం ఉంటుంది, ఆ గయ్యాలితనంలో ఒక అమాయకత్వమైన ఫన్ ఉంటుంది. అవునవును, అది నిలబెడుతుంది. మరి నెగటివ్ అని కొట్టిపారేయకుండా ఆ ఫన్ ని కొంచెం కాపాడుతుంది నన్ను. ఓకే, బట్ రియల్లీ ఇట్ ఈస్ వండర్ఫుల్ అండి. లైక్ అంటే ఈ జర్నీలో లైక్ అంటే స్టార్ట్ చేసి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఇన్ని ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్గా హ్యూజ్ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉన్నారు. కానీ కెరియర్ అన్నాక ఈ సముద్రంలో ఈదడం కూడా అప్పుడప్పుడు కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. సో కొన్ని అప్ అండ్ డౌన్స్, కొన్ని ఫ్లక్చువేషన్స్ కూడా ఉంటాయి. సో మీ లైఫ్లో జరిగిన బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఏంటో చెప్పండి. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లైఫ్లో అంటే నేను అడిగేది అబౌట్ దిస్ ఇండస్ట్రీ, సీరియల్స్ ఇండస్ట్రీ. అచీవ్మెంట్ ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీలో ఇంత మంచి క్యారెక్టర్స్, ఇంత కాంపిటీషన్స్ లో నిలబడ్డమే అచీవ్మెంట్ కదండి. యా, ట్రూ కదండి. ఈ సెట్ లో ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ పాత ఆర్టిస్టులమే కదా. మీరు కానీ చాలా మంది ఖాళీగా ఉన్నారు. నాతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు, నాకంటే ముందు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు, నా తర్వాత వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ చూస్తే ఖాళీగానే ఉంటారు. అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు. చాలా మంది కనుమరుగు అయిపోయారండి చెప్పాలంటే. కోర్స్ అంటే వాళ్ళు కనుమరుగు మీన్స్ వాళ్ళకు తగ్గిన క్యారెక్టర్స్ రాకనో, నచ్చకనో, ఏదో వాట్ ఎవర్ రీజన్స్ కావాలని కొంతమంది బ్రేక్ తీసుకొని ఉన్న వాళ్ళు ఎవరు ఉండుంటారు. బట్ నేనైతే కంటిన్యూ అవుతున్నా అంటే దిస్ ఇస్ అచీవ్మెంట్ పక్కా. ఎందుకంటే ఏముంటది అంటే మనకి నచ్చిన ఫీల్డ్ లో, మనకు నచ్చిన ప్రపంచంలో నచ్చిన వర్క్ చేసుకుంటూ ఉండడం కంటే ఇంకేం లేదు లైఫ్ లో. ఎస్, అచీవ్మెంట్స్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి చిన్న చిన్న నెగటివ్స్ కూడా ఉంటాయి ఎక్కడో అక్కడ, అంటే ప్లస్ ఉన్న చోట మైనస్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అనొచ్చా, లేకపోతే మేబీ ఇట్ ఈస్ ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనిపించిన టైం ఏదైనా ఉందా మీకు? ఈ మధ్య కాలం అని కాదు కానీ అప్పుడైతే దేవత చేసే టైంలో పాత దేవత వచ్చేది. పాత దేవత కౌశిక్ గారు కదా మెయిన్ లీడ్. యా యా యా, అందులో కూడా నేను హీరో సిస్టర్, నాకేంటో హీరో సిస్టర్ క్యారెక్టర్స్ అన్ని అలా కలిసి వస్తున్నాయి. అది మార్నింగ్ షూటింగ్ మిమ్మల్ని అందరూ చూడగానే అబ్బా ఎంత బాగుంది ఈ అమ్మాయి, మంచి మన ఇంట్లో అమ్మాయిలా ఉంది అనిపిస్తారు కదా. ఆటోమేటిక్ గా సిస్టర్ అనేసరికి తొందరగా ఓన్ చేసుకుంటారని మేబీ మీకు ఆ క్యారెక్టర్ ఇస్తున్నట్టున్నారు. తెలీదు, అది మార్నింగ్ షూటింగ్ చేసాం, నైట్ ఫోన్ చేసి 11 o'clock కి కాల్ చేసి శ్వేత గారు కూడా ఉన్నారు ఆ సీరియల్లో. కానీ అప్పుడు మాకు ఇంత బాండింగ్ లేదు. సంధ్యారాగం అప్పుడు మీరు ఇద్దరు న్యూయే కదా, మీరు శ్వేత గారు ఇద్దరు కూడా. అంతే, అఫ్ కోర్స్ చక్రవాకం కలిసి చేసాం ఇద్దరం, అంత లేదు. మళ్ళీ దేవత కలిసే చేసాము, అంత లేదు.
తెలీదు. అంటే ఆవిడ కొంచెం, నేను సిస్టర్, ఆవిడ హీరోయిన్, అది ఉంటుంది కదా. ఇప్పుడంటే కొంచెం మదర్ కాబట్టి ఆ హీరోయిన్ నా కూతురే కదా అని కొంచెం ఉంటుంది సీనియారిటీ. అప్పుడంటే ఆ హీరోయిన్ మన అట్లా ఉండేది కొంచెం. ఆ సీరియల్ టక్కున ఆపేశారనమాట. చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అప్పుడు. ఆయన కూడా ఇంకా కొంచెం అప్పుడప్పుడే డైరెక్షన్ లో కొత్త అవ్వలేదు, చాలా ఉంది. అప్పుడు కొంచెం నేను చాలా స్ట్రగుల్. దాని తర్వాత నేను 9 months, నాకు 9-10 months ఫుల్ గా గ్యాప్ వచ్చేసింది. నాకు వర్క్ లేదు అసలు. అంటే ఇప్పుడు తెలిసిన ఆర్టిస్ట్, ఇప్పుడు నేను అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది, ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడక్షన్ ఛానల్ కి మెయిన్ ముఖ్యంగా జీ పెట్టుకునేలాగా ఆర్టిస్ట్లను మేబీ ఎవరు గుర్తు పెట్టుకోరు. ఒక 2 సీరియల్ చేసింది, తిని లేదంటే తిని ఏం చేస్తుంది ఇప్పుడు అనే స్టేజ్ లో ఆలోచిస్తే, అప్పుడు అంత నాకు నాలెడ్జ్ లేదు మేబీ. అప్పుడు నేను చాలా సఫర్ అయ్యా. ఒక 9 months వర్క్ లేదు, ఏం లేదు. అప్పుడు చాలా ఇబ్బంది అయింది. తర్వాత ఎప్పుడైతే నేను మై నేమ్ ఈజ్ మంగతాయారు కమిట్ అయ్యానో అప్పటి నుంచి మై నేమ్ ఈజ్ మంగతాయారు, కృష్ణ అవతారాలు, ఇంకా వరుసగా అన్ని ఇందులోనే సీరియల్స్. నాకు ఆల్మోస్ట్ ముగ్గురు సిస్టర్స్ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక లో ప్రొఫైల్ నుంచి వచ్చిన వాళ్ళే. లైక్ అంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే పోనీ పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఒక టిఫిన్ సెంటర్ ఎవ్వరు లేరు. అమ్మ నాన్న పాపం ఇద్దరు కూడా చాలా కష్టపడి మిమ్మల్ని పెంచారు. ఒక టిఫిన్ సెంటర్, అసలు మీదంతా ఒక డిఫరెంట్ జోన్. అక్కడ నుంచి ముగ్గురు బిజీ ఆర్టిస్టులు అయ్యారు. ఎస్పెషల్లీ సౌజన్య గారితో కంపేర్ చేస్తే శిరీష గారు మీరు ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు బిజీగానే ఉంటారు. శిరీష మాకంటే బిజీ. శిరీష గారు అవును వచ్చింది అంతే, ఇంకా హీరోయిన్, 2-3 సీరియల్స్, షోస్, ప్రోగ్రామ్స్, తను లక్ అంతే. అసలు నిజంగా తను చేసేవి కూడా భలే హిట్ సీరియల్స్ ఉంటాయి అన్ని. 10th కంప్లీట్ అయిపోయింది, వచ్చేసింది. అవును. సో ఇంకా అంటే దాని హైట్ కి పర్సనాలిటీకి ఎక్కువే కనిపిస్తుంది. మెయిన్ కళ్ళు చాలా ప్లస్ తనకి. ఆ పుత్తడి బొమ్మలో క్లోజప్స్ ఎక్కువ ఉండేవి తనవి, అసలు హైలైట్. ఇంటర్మీడియట్ 10th కంప్లీట్ అయింది, వచ్చింది, కంటిన్యూ అంతే అయిపోయింది. అంటే మీ ముగ్గురి ఫేస్ కట్స్ కూడా ఏంటంటే ఒక కంప్లీట్ హోమ్లీ అమ్మాయిలు. వీళ్ళకి ఎవరైనా కానీ చూస్తే శిరీష గారు కానివ్వండి, మీరు కానివ్వండి, సౌజన్య గారు కానివ్వండి, మీ ఫేస్ కట్స్ అంతా కూడా కంప్లీట్గా ఒక హోమ్లీ అమ్మాయిలు. సో దానికి తగ్గట్టుగానే మీ క్యారెక్టర్స్ ఏంటంటే మన అమ్మాయి, మన ఇంట్లో అమ్మాయి అని ఓన్ చేసుకునే విధంగా ఉంటాయి అంతా. సో ఇక్కడ ఆర్టిస్టుల గురించి చెప్పండి. లైక్ అంటే ఇప్పుడు మీతో పాటు మీకు ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. సో సాయి కిరణ్ గారు హీరోగా మూవీస్ చేశారు అండ్ సీరియల్స్ చాలా కాలం నుంచి చేస్తున్నారు. సాయి కిరణ్ గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది? సాయి కిరణ్ గారు నేను ఇంతకు ముందు ఇంటి గుట్టు చేశాను కదా, సో నాకు ఆ పరిచయం ఉంది. సేమ్ అన్నయ్య, సేమ్ సాఫ్ట్, సేమ్ ఎవ్రీథింగ్. అండ్ మా హస్బెండ్ సీరియల్లో గుప్పడంత మనసు చేశారు. సో నాకు అటు నుంచి ఇటు నుంచి అన్ని రకాలు అనే పరిచయము. సో అది అన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఇంకా జానకి వీళ్ళంటే ఇక్కడ పరిచయం అయ్యారు. స్టార్టింగ్ కొంచెం అటు ఇటు లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇది ప్రాబ్లం. ఇప్పుడు అంతే. అండ్ మన శ్వేత గారు ఉంటారు. సో చాలా శ్వేత గారు నాకు తెలియడం 15 years నుంచి తెలుసు. బట్ మీ ఇద్దరికి క్లోజ్నెస్ అంటే ఇక్కడేనా? మా ఒకటే రూమ్ ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఈ లొకేషన్ కానీ వేరే లొకేషన్ వెళ్ళి మా ఇద్దరు ఒకే రూమ్ లో పడేస్తారు. ఓకే. అవుట్డోర్ వెళ్ళినా కూడా మేము ఇద్దరు ఒకే రూమ్ లో ఉన్నాం. సూపర్. అలా కలిసి వచ్చింది మాకు. నైస్ అండి, చాలా బాగుంది. లైక్ అంటే మొత్తానికి పడమటి సంధ్యా రాగంలో మీ క్యారెక్టర్ గురించి మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? క్యారెక్టర్ చెప్పాను కదా, అన్నీ ఉన్నాయి. ఒక నెగిటివ్ కాదు, ఫన్ కాదు, సెంటి కాదు, గయ్యాలి కాదు, అమాయకం కాదు, అన్ని కలిస్తే పద్మ. అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో దానికే తెలియదు. ఓకే, ఒక మిక్స్డ్ వెజిటేబుల్ రెసిపీ అన్నమాట ఇది. రియల్లీ అండి. పద్మ గారు, ఐఎమ్ సారీ పద్మ గారు అని వచ్చేసేస్తుంది మీ పేరు. జనరల్ గా మేము క్యారెక్టర్ నేమ్తోనే మేము పిలుచుకోవడం అలవాటు అవుతుంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్ హిట్ అయిందంటే ఆటోమేటిక్ గా అదే నేమ్తో మేము మిమ్మల్ని పిలుస్తూ ఉంటాము. బట్ ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. బికాస్ ఏంటంటే సక్సెస్ లో ఉన్న వాళ్ళకి మీరు ఇంకా సక్సెస్ అవ్వాలి అని చెప్పడం అనేది కొంచెం అమాయకత్వమే అవుతుంది. బట్ అయినప్పటికీ కూడా ఇంకా ఫ్యూచర్ లో పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ ఉండాలి అండ్ దాంతో పాటు మీకు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ రావాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.